హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైన అప్డేట్ అయితే ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో రావడం అయితే జరిగిందండి. రానున్నటువంటి డిఎస్సి కొత్త నోటిఫికేషన్లో దాదాపుగా 25,000 ఖాళీలు ఉన్నట్లుగా అయితే మరి అధికారికంగా అయితే తెలుస్తుందండి. అంతేకాకుండా నవంబర్లో టెట్ నిర్వహించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఎవరైతే 100 కంటే తక్కువ స్కోర్ చేశారో టెట్లో మార్కులని ఖచ్చితంగా 100 క్రాస్ అయ్యే విధంగా టార్గెట్ 120 పెట్టుకుని అయితే చదవండి ఫ్రెండ్స్. మీకు వెయిటేజ్ అయితే చాలా బాగా ఉంటుంది. ఈ సంవత్సరము మరి ఈ యొక్క రిక్రూట్మెంట్లో ఎవరైతే అర మార్కు 1 మార్కుతో జాబ్ను కోల్పోయారో ఎవరు కూడా దిగులు చెందకుండా, సో కొంత బాధ ఉంటుంది, అయినప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? మన యాప్లో కూడా టెట్కి సంబంధించి డిఎస్సి, హెచ్జిటి, ఎస్ఏ, సోషల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు చాలా తక్కువ కాస్ట్లో అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. చాలామందికి గత నోటిఫికేషన్లో జాబ్స్ రావడం అయితే జరిగింది. చాలామంది సెలెక్ట్ అయ్యారు మన కోర్స్ తీసుకోవడం వల్ల. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఇక్కడ వివరాలు చూసినట్లయితే టెట్ కసరత్తు, సిలబస్లో మార్పులపై దృష్టి. ఓకే, ఎన్సిటిఈ మార్గదర్శకాల అమలు, జనవరిలో మరో డిఎస్సి, ఉపాధ్యాయ ఖాళీల సేకరణ అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారు. చూద్దాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ను నవంబర్ చివరి వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రతిసారి డిఎస్సికి టెట్కు న్యాయపరమైన చిక్కులు వస్తుండగా వాటిని అధిరోహించేందుకు చర్యలు తీసుకుంటుంది. టెట్ నోటిఫికేషన్ నిబంధనలో భారీ మార్పులు తేవాలని భావిస్తుంది. టెట్ అర్హతను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని అనుకుంటుంది. మరి గతంలో డిఎస్సి నోటిఫికేషన్లు విడుదలైన ప్రతిసారి అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు వంటి అంశాలపై ఎదురైన న్యాయపరమైన సమస్యలు ప్రభుత్వానికి పెద్ద అడ్డంకిగా మారాయి. మరి డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలంటే ఉపాధ్యాయ కోర్సు చదివిన వారంతా మరి టెట్ అర్హత సాధించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ 20% వెయిటేజ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. పేపర్ 1, పేపర్ 2 150 మార్కులకైతే నిర్వహిస్తారు. అర్హత మార్కులను అభ్యర్థులు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి ప్రజెంట్ అయినటువంటి రిక్రూట్మెంట్లో 6,100 ఖాళీలు మీరు అందరు గమనించాలి. ఇది గత సంవత్సరంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ అండి. న్యాయపరమైన చిక్కుల కారణంగా మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వీటిని భర్తీ చేసింది. అంతే, కొత్తగా చేసింది ఏమీ లేదు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి ప్రజెంట్ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయటండి? 15,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. ఇక చూడండి, మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయండి? 15,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏమి ప్రకటించింది? 2,000తో నోటిఫికేషన్ స్పెషల్ డిఎస్సి ఇస్తామంటూ ప్రకటించడం అయితే జరిగింది. ఓకేనా? కానీ ఇక చూడండి ఫ్రెండ్స్, రాష్ట్రంలో 15,000 కాదు 25,000 ఖాళీలు ఉన్నాయండి రాష్ట్రంలో. 15,000 కాదు 25,000. 25,000 ఖాళీలు నుండి కేవలము 2,000 ఖాళీలను భర్తీ చేస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించడం అయితే మరి నిరుద్యోగులు కొంత అసహనానికి అయితే గురవుతున్నారు. ఖచ్చితంగా 10 నుంచి 12,000 ఖాళీలను భర్తీ చేసే అభ్యర్థులకు న్యాయం అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఓకేనా? మనకు జనవరిలో జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశము స్పష్టంగా కనిపిస్తుందండి. 100% విడుదలవుతుంది. అండ్ మార్చిలో అయితే మనకు పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఇది అయితే కన్ఫామ్ అండి. నోటిఫికేషన్, ఎగ్జామ్ డేట్స్ అయితే కన్ఫామ్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఖాళీల సంఖ్య 2,000 కాదు 10,000 నుంచి 12,000 మధ్య ఉండాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో దీనికి ఎంతమంది ఏకీభవిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మన యాప్లో కోర్స్ కనుక మీకు కావాలంటే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ దివాళీ ఆఫర్స్ అయితే అన్ని కోర్సులపైన ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.